మొన్నటి వరకు ఒకటే భవనం, ఎరుకు గదులు, వరండాలోనే చదువులు, సరైన వస్తువులు లేక విద్యార్థుల అష్టకష్టాలు. అదే ఇప్పుడైతే నూతన బిల్డింగ్లు, విశాలమైన రూమ్లు, ల్యాబ్లు, అందులో సకల సౌకర్యాలు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సందర్శనతో ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. విద్యాలయానికి సరికొత్త హంగులు అద్దుతామని ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారు. బాపట్లలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను గత వైసీపీ సర్కార్ పూర్తిగా గాలి కదులేసింది. బడిని బాగు చేసి వసతులు కల్పించాలని కోరినా పట్టించుకోలేదు. ఫలితంగా విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇదే పాఠశాలలో గతేడాది డిసెంబర్ 7న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కొత్త భవనం కట్టించి ఇబ్బందులు తొలగించాలని కోరారు. సమస్యను విన్న చంద్రబాబు నూతన భవనాన్ని పూర్తి చేసి సరికొత్త రూపు తీసుకొస్తామని అదే వేదికపై నుంచి హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పనులు జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. జాప్యం లేకుండా 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి 3 అంతస్తుల భవనాన్ని పూర్తి చేశారు. 32 తరగతి గదులు, ల్యాబ్లు, లైబ్రరీకి కొత్త సొబగులు అద్దారు. హామీ ఇచ్చిన 8 నెలల్లోనే నూతన భవనాన్ని నిర్మించి మాట నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలోనే ప్రారంభించి విద్యార్థులకు అంకితం చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు. మున్సిపల్ హైస్కూల్ భవనాన్ని పూర్తి చేసి మాట నిలబెట్టుకున్నామని, మంచి ఫలితాలు సాధించి విద్యార్థులు కూడా చదువుల్లో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. కొత్త భవనంలోకి ఎప్పుడెప్పుడు వెళ్తామా అంటూ విద్యార్థులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు పూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ ని చూసి పూర్తి చేస్తామని వాగ్దానం ఇచ్చిన పిమ్మట వెల్లంగల్నే నిధులు విడుదల చేశారు. అలాగే మా బిల్డింగ్ ఇప్పుడు పూర్తయింది. బిల్డింగ్ లో క్లాస్ రూమ్స్, కంప్యూటర్స్, ల్యాబ్స్, లైబ్రరీ అన్నిటితో సుందర వందరంగా ఉంది. ఇప్పుడు మేము ఆ బిల్డింగ్ లోకి వెళ్తాకి ఆతృతగా ఉన్నాం. అప్పటికి పూర్తవని మా 3 అంతస్తుల బిల్డింగ్ ని చూసి వాళ్ళు నిధులు విడుదల చేశారు. 7 నెలల్లో పూర్తవ్వాలని ఆదేశం ఇచ్చారు. 7 నెలల్లో పూర్తయిపోయింది. దీనికి కారణంగా ఆ బిల్డింగ్ పూర్తి చేయడం కంప్లీట్ అయింది. సో దీనికి కారణంగా మేమందరం సీఎం నారా చంద్రబాబు గారికి, ఇంకా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పాఠశాల నూతన భవనాన్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేయడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుల్లో విద్యార్థులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని అంటున్నారు. అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి పూర్తిగానటువంటి విద్యాలయం నూతన బిల్డింగ్ ని దాదాపు 2 కోట్ల పైగా అది వాల్యూ అవుతుంది. వెంటనే దాన్ని మరి వాళ్ళు ఆదేశించే అధికారులని ఆ బిల్డింగ్ ని పూర్తి చేయటం జరిగింది. దాదాపు పూర్తిగా వచ్చింది. త్వరలో మరి అది దాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు బిల్డింగ్ సుందరవందరంగా మరి ల్యాబులతోనూ మరియు లైబ్రరీతోనూ దాదాపు 32 రూములు, క్లాస్ రూములతోనూ మరి టాయిలెట్స్ తోనూ సుందరంగా మరి నిర్మించడం అయినది. మరి సీఎం గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వారు నిర్వర్తించి బాపట్ల మున్సిపాలిటీకి చక్కటి మరి విద్యాలయాలని భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. We are very happy to announce that the building is in a full-fledged manner with all the laboratory facilities and separate toilets for boys, girls, staff members and all. And we are really grateful to the state government and particularly the CM of our state. ఆ నిధులతోటి 3 అంతస్తుల భవనాన్ని విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండడానికి ల్యాబ్ మరియు తదితర క్లాస్ రూమ్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని త్వరలోనే మరి లోకేష్ బాబు గారు ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా మరి ఆయన ఇనాగ్రేట్ చేస్తానని కూడా తెలియజేయడం జరిగింది. మరి సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.